నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం వార్తల్లోని వివరాలు కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి దేవస్థానంలో జనసేన ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు ఈ పూజల్లో ఎమ్మెల్సీ నాగబాబు సతీమణి పద్మజ పాల్గొని వ్రతం ఆచరించారు ఈ సందర్భంగా పాదగయ పుణ్యక్షేత్రానికి అధిక సంఖ్యలో మహిళలు తరలివచ్చారు పూజా కార్యక్రమం అనంతరం నియోజకవర్గ వ్యాప్తంగా 10,000 మంది మహిళలకు కానుకగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంపించిన చీరలు పసుపు కుంకుమ కిట్లను ఆమె పంపిణీ చేశారు గోదావరి కృష్ణా నదులకు ఎగువ నుంచి వస్తున్న భారీ ప్రవాహాలు వరదల పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు ఢిల్లీ నుంచి సీఎస్ కె విజయానంద్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలతో పాటు ఇతర ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా తాజా పరిస్థితులపై ముఖ్యమంత్రి ఆరా తీశారు రెండు నదులకు వస్తున్న వరద ప్రవాహాలు పలు ప్రాంతాల్లో నీట మునిగిన పంటలు నివాస సముదాయాలకు సంబంధించి అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు కృష్ణా నదికి ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాలతో శ్రీశైలం నుంచి 5.20 లక్షలు నాగార్జున సాగర్ నుంచి 4.32 లక్షలు పులిచింతల నుంచి 4.07 లక్షలు ప్రకాశం బ్యారేజీ నుంచి 4.53 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి నిండుకుండలా ప్రవహిస్తుంది ఎగువ నుంచి భారీ స్థాయిలో వరద జలాలు ధవళేశ్వరం బ్యారేజీ వద్దకు చేరుతుండటంతో బ్యారేజీ 175 గేట్లను తెరిచి 13.31 లక్షల క్యూసెక్ల మేర వరద నీటిని దిగువకు వదులుతున్నారు ప్రస్తుతం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు బ్యారేజీ ఎగువనున్న బ్రిడ్జి లంకలో ఉంటున్న లంకవాసులను పునరావాస కేంద్రానికి తరలించారు నగరంలోని ఆల్కట్ గార్డెన్ మున్సిపల్ కార్యాలయంలో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి లంకావాసులను అక్కడకు తరలించారు పునరావాస కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పరిశీలించారు ఇక భారీ స్థాయిలో వరద నీటిని బ్యారేజీ నుంచి దిగువకు వదులుతుండటంతో దిగువనున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి ఆంధ్రప్రదేశ్ ను సముద్ర వాణిజ్యంలో తూర్పు తీర గేట్వేగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు వాస్తవ రూపం దాలుస్తున్నాయి అంతర్జాతీయ షిప్పింగ్ లాజిస్టిక్స్ పోర్టుల నిర్వహణలో అగ్రశ్రేణి కంపెనీ ఏపీ మోలార్ మార్క్స్ అనుబంధ సంస్థ ఏపీఎం టెర్మినల్స్ రాష్ట్రంలోని పోర్టుల అభివృద్ధికి ఏపీ మారిటైమ్ బోర్డుతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది 9,000 కోట్ల పెట్టుబడితో రామయ్యపట్నం మచిలీపట్నం మూలపేట పోర్టుల అభివృద్ధితో పాటు మౌలిక సదుపాయాలను ఏపీఎం టెర్మినల్స్ కల్పించనుంది ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఏపీ మారిటైమ్ బోర్డు ఏపీఎం టెర్మినల్స్ సంస్థలు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఒప్పందాన్ని చేసుకున్నాయి ఈ పోర్టులో ఆధునిక టెర్మినల్స్ కార్గో హ్యాండ్లింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేసి నిర్వహణను చేపట్టనుంది సెప్టెంబర్ 1వ తేదీన అన్ని జిల్లాల్లో జిల్లా వాటర్ బులెటిన్లను విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు స్వర్ణాంధ్రప్రదేశ్ మానిటరింగ్ డాష్బోర్డ్ స్వామిత్వ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర తదితర అంశాలపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో దృశ్య మాధ్యమం ద్వారా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని మైనర్ ఇరిగేషన్ ట్యాంకులను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని ఇప్పటి వరకు ఈ సీజన్లో మెరుగైన రీతిలో వర్షాలు పడ్డాయని రానున్న 2 మాసాల్లో కూడా సాధారణ కంటే అధిక వర్షాలు పడతాయని అంచనా ఉందని అన్నారు అన్ని జిల్లాల్లోనూ భూగర్భ జలాలను పెంపొందించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు రైతే దేశానికి వెన్నెముక అని ప్రతి రైతుని ఆదుకుంటామని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు శ్రీకాకుళం రూరల్ గార మండల పరిధిలోని నాగవళి వంశధార నదుల పరిధిలో సాగునీటి కాలువలు ప్రవాహాలను గురువారం ఎమ్మెల్యే సుడిగలి పర్యటన చేపట్టారు పరిశీలనను వీక్షించిన అనంతరం శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ గడిచిన 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంట పొలాలు ఆతలాకుతలమయ్యాయని
నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. ఈరోజు ఈ వంశధార నది ప్రవాహము అటు నాగావళి నది ప్రవాహం ఊహించని విధంగా విపరీతమైన ఫ్లడ్ వచ్చిన సందర్భంగా ఇక్కడ వంశధారకి రైట్ మెయిన్ కెనాల్తో పాటు ఓపెన్ హెడ్ ఛానల్ ద్వారా వచ్చినటువంటి తాలూక్ గడ్డ అంటారు, అది కూడా ఇవన్నీ ఓవర్ఫ్లో అయినందువల్ల ఈ క్యాస్కేడ్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో దానికి ప్రాపర్గా లింక్ ఛానల్స్ ఎక్కడికక్కడే ఆక్రమణకు గురవడం, అలాగే సింగుపురం నుండి వచ్చే అంపోలు బట్టి కానీ తాలూక్ గడ్డ కానీ ఇవన్నీ న్యాయపతి ట్యాంకు అంపోల్లో కలెక్ట్ అయిన తర్వాత అక్కడ నుండి బోధుబట్టి అని కంటిన్యూస్గా ఈ ముస్తఫా ట్యాంక్ వరకు ఇది కనెక్టింగ్ ఉంటుంది. ఇవి కూడా ఆ ముస్తఫా ట్యాంక్ దగ్గర ఏదైతే కాణాలు ఉన్నాయో అవి కూడా ఆక్రమణకు గురయ్యాయి. అలాగే గట్లు కూడా గట్లు కూడా చాలా సన్నం అయిపోయి నడవడానికి కూడా దారి లేని పరిస్థితి ఉంది. దీనివల్ల ఎక్కడికక్కడే ఈ ఓవర్ఫ్లో అది పొలాల్లోకి వెళ్ళిపోయి నీట మునిగిపోవడం ఇవన్నీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఈ కార్యక్రమంలో ఈరోజు గారా రూరల్ మండలం ఎంఆర్ఓస్కి అలాగే ఇరిగేషన్ ఈఈ గారికి డిఈ గారు రావడం జరిగింది. అలాగే ఈ వంశధార ప్రాజెక్ట్ కమిటీ చైర్పర్సన్ అరవల్ రవీంద్ర గారు రావాల్సింది. ఇక్కడ లోకల్ ప్రజాప్రతినిధులు అందరితో పిఎస్సిఎస్ చైర్మన్ అలాగే సాగునీటి సంఘాల చైర్మన్లు అందరితో కలిపి ఈరోజు ఈ ప్రాంతం అంతా ఇన్స్పెక్షన్ పెట్టడం జరిగింది. సింగుపురం అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలను ప్రభుత్వం త్వరలోనే ఇస్తుందని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్తో కలిసి శ్రీకాళహస్తిలో సింహాచలం కండ్రిగ గ్రామస్తులతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వారి నుంచి భూములను స్వాధీనం చేసుకుంటామన్నారు. గొల్లపల్లి సింహాచలం గ్రామంలో నివాసం ఉన్న అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు అందజేస్తామన్నారు. ఈరోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కోల ఆనంద్ గారు, నేను, కలెక్టర్ గారు, డిఎఫ్ఓ గారు, ఆర్డీఓ గారు అందరం కూర్చొని ఈ సింహాచలం సింహాచలం కంట్రీగా ఏదైతే 135 ఎకరాలు భూమి ఉందో అలానే గొల్లపల్లి పంచాయతీలో 150 ఎకరాలు ఏదైతే 1150 ఎకరాలు బీవీపురం ఇంకా ఫారెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయో దీని గురించి మాట్లాడడం జరిగింది. మొన్న పత్రికల్లో కథనం వచ్చింది. ఏంటంటే దీంట్లో ఏదో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, దీంట్లో ఎవరో ల్యాండ్ ఏదో తీసుకున్నారని చెప్పి పొలిటికల్గా కొద్దిగా స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో అంతా కూడా అవాస్తవాలు. వాళ్ళు కూడా గ్రామస్తులు రావడం జరిగింది. ఈరోజు కలెక్టర్ గారు మేము కూర్చుని వెంటనే ఇమీడియట్గా దీనికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చాం, వాళ్ళతో మాట్లాడాం. నిజంగానే ఈ 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి జరగలేని సొల్యూషన్ ఈరోజు గంటన్నరలో అందరం కూర్చొని మాట్లాడుకొని ఈరోజు గ్రామస్తులు కూడా తప్పట్లు కొట్టి ఆనందం హర్షం వ్యక్తం చేసి పోయే పరిస్థితి. దీంట్లో వాళ్ళకి ఇమీడియట్గా దాంట్లో ఫారెస్ట్ యూకలిప్టస్ ట్రీస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వేసిన తర్వాత 3 నుంచి 4 సంవత్సరాల తర్వాత వాళ్ళకి సంవత్సరానికి ప్రతి కుటుంబానికి ఒక 30 నుంచి 25 నుంచి 50,000 మధ్యలో వాళ్ళకి డబ్బులు వస్తాయని చెప్పి మరి చెప్పడం జరిగింది. అలానే వాళ్ళకి 1.5 ఎకరా భూమి పోతుంది కాబట్టి 3 ఎకరాలు అడిగి రిక్వెస్ట్ చేశాను ఎమ్మెల్యేగా. సార్ అయితే 2 ఎకరాల వరకు ఓకే అన్నారు. మిగతాది కూడా నేను గవర్నమెంట్ మాట చెప్తా అని చెప్పారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. 2 కళ్ళు సరిపోవు అనే విధంగా వేలాదిగా మహిళా భక్తులు ఒకే చోట కూర్చుని అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ వరమహాలక్ష్మి అమ్మవారి నోము నోచుకుంటున్న తరుణంలో ఆ ప్రాంతం అత్యంత దేదీప్యమానంగా దర్శనమిచ్చింది. అమ్మవార్లకు ఎంతో ప్రీతిపాత్రమైన శ్రావణ మాసం, అందులోనూ శుక్రవారం కావడంతో దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమం నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ నెలకొంది. ఆలయ నిర్వాహకులు కనకదుర్గ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వ్రతాన్ని ఆచరించారు. భక్తి శ్రద్ధలతో కుంకుమార్చన చేశారు. हरीश नंदानामधेस्य उल्लुट्लगोत्रस्य महेशचंद्रनामधेस्य उत्तरानामधेवत्याः मिलितगोत्रोत्याः श्रीशानामधेवत्याः गजानन महाराज की जय। शिव भवानी रुद्राणी शर्वाणी सर्वमंगल
అపర్ణ శ్రీకర గోల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బాపట్లలో తన నూతన శాఖను ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్కిల్ ఇన్స్పెక్టర్ రుసుందర్ అహ్మద్ జానీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంస్థ అధిక వడ్డీలతో ఇబ్బందులు ఎదుర్కొన్న వారికి తక్షణ సహాయం అందిస్తూ ఆర్థిక సాధికారతకు తోడ్పడుతుందని అన్నారు. అంతేకాకుండా ఫిన్వెస్కో హోల్డింగ్స్ మేనేజింగ్ డైరెక్టర్ జక్కంపూడి రవీంద్ర మాట్లాడుతూ బంగారం విడిపించడం, బంగారానికి సరైన ధరలు, చెల్లింపులు, పాత బంగారం కొనుగోలు వంటి సేవలను సంస్థ అందిస్తుందని తెలిపారు. ప్రెసిడెంట్ మరిపూడి చంద్రశేఖర్ మాట్లాడుతూ అన్ని వర్గాల వారికి ఉపయోగకరంగా ఉంటుందని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆర్థిక పురోగతిని సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రహీమన్ డైరెక్టర్ శ్రీకర్ సొసైటీ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్, కె సాంబశివరాజు డైరెక్టర్ శ్రీకర సొసైటీ లిమిటెడ్ తెలంగాణ, పి సాంబశివరావు డైరెక్టర్ శ్రీకర సొసైటీ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్, నారాయణ పాపారావు ఏఈ ఏపీ ఎస్పీ డిసిఎల్, షేక్ కరీముల్లా బాపట్ల మేనేజర్, శ్రీకర గోల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మరియు మార్కెటింగ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు శ్రీకర గోల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నూతన కార్యాలయాన్ని బాపట్లలో ఓపెన్ చేయటం మా అందరికీ చాలా సంతోషకరంగా ఉంది. ఈ శ్రీకర గోల్డ్ సంస్థ ద్వారా బాపట్ల ఉన్న సభ్యులకి మరియు కస్టమర్లకి సేవలు అందించడం మేము ఎంతో ఆనందంగా భావిస్తున్నాము. శ్రీకర గోల్డ్ ద్వారా మీరు మీ తాకట్లో ఉన్న బంగారాన్ని రిలీజ్ చేసుకుంటాం కానీ మరియు తాకట్లో ఉన్న బంగారాన్ని అమ్ముకోవాలన్నా మా బ్రాంచ్కి వచ్చి సంప్రదించగలరు. నమస్కారం. చిత్తూరు జిల్లా కుప్పం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దగదర్తిల్లో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ రెండింటిని పీపీపీ విధానంలో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదించిన ముసాయిదా ఆర్ఎఫ్పిని ఆమోదించింది. హడ్కో రుణంతో భూసేకరణ, యుటిలిటీల బదిలీ ప్రక్రియ పూర్తి చేయడం, ప్రతిపాదిత విమానాశ్రయం కోసం మౌలిక సదుపాయాల కల్పన ప్రతిపాదనలకు మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ ప్రతిపాదించగా మంత్రి మండలి ఆమోదించింది. సచివాలయంలో జరిగిన మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన దివంగత చంద్రయ్య కుమారుడు వీరాంజనేయులకు జూనియర్ అసిస్టెంట్ గా ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు అంతర్జాతీయ టెన్నిస్ ప్లేయర్ శ్రీ సాకేత్ సాయి మైనేనికి క్రీడా కోటా కింద డిప్యూటీ కలెక్టర్ గా ఉద్యోగం ఇచ్చేందుకు ఏపీ చట్టం 1994లోని సెక్షన్ 4ను సవరించేందుకు మంత్రివర్గం అంగీకారం తెలిపినట్లు పేర్కొన్నారు. అధికార భాషా కమిషన్ పేరును మండలి వెంకట కృష్ణారావు అధికార భాషా కమిషన్ గా పేరు మార్చే ప్రతిపాదనను ఆమోదించినట్లు వెల్లడించారు. భవిష్యత్తు కోసం PMAY 2O ఏదైతే ఉందో ఈ అర్బన్ హౌజెస్ తర్వాత రూరల్ హౌజెస్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో చిన్న వారి రెగ్యులేషన్స్ ప్రకారం కేవలం అర్బన్ ఏరియాలో మాత్రమే ఇస్తాము, అంటే ULB ఏరియాలో మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ ఏరియాలను ఇస్తాము అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవటం మూలంగా ఇంతకు ముందుకు వెళ్ళే UDA ప్రాంతాల్లో అంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రాంతాల్లో అన్ని అర్బన్ హౌజెస్ తీసుకోవటం కొంత కష్టంగా ఉందనే భావన కూడా ఈ రివ్యూ మీటింగ్లో తెలియజేయడం జరిగింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సడలించిన నిబంధనల మేరకు సడలించిందంటే ఇంపోజ్ చేసిన నిబంధనల మేరకు కేవలం ULB ఏరియాలోనే అర్బన్ హౌజెస్ ఇస్తాము, మిగిలిన ఏరియాలో రూరల్ కింద తీసుకోమని చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పటికే హౌసింగ్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసి 6 లక్షల మందికి ఇంకా గృహ అవసరాలు ఉన్నాయని చెప్పేసి ఒక సర్వే చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు దీన్ని RTGSతో కోఆర్డినేట్ చేసి 2 కలిపి మరి ఫైనలైజ్ చేయమని చెప్పారు. దానికి వెంటనే ఇప్పుడు ULBలో అర్బన్ హౌజెస్ ఇవ్వనంటున్నారు కాబట్టి RD రూరల్ డెవలప్మెంట్ కింద రూరల్ హౌసింగ్ కింద మరి మిగతా ఇల్లులన్నీ కూడా తీసుకోవటానికి చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి నేను తెలియజేస్తాను. అదేవిధంగా 2-3 సెంట్లకు సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్తో కలిసి సర్వే చేయమని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. తప్పకుండా ఒక 15 రోజుల్లో ఈ ఇంకా ఎంతమందికి ఇల్లు కావాలనే విషయం మీద సర్వే చేయడం కూడా జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఎన్టీఆర్ హౌసింగ్ ఏదైతే గత ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా ఎగ్గొట్టిందో అవన్నీ కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మరి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారికి కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. త్వరలో దానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసి వాటికి నిధులు ఏ విధంగా
రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా వర్కౌట్ చేయమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అధికారుల ప్రజాప్రతినిధుల సమన్వయంతో సమిష్టిగా దసరా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ స్పష్టం చేశారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రి దసరా నవరాత్రి ఉత్సవాల సమన్వయ కమిటీ సమావేశం జమ్మితొడ్డి కార్యాలయంలో జరిగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విజయదశమి వేడుకలను సమిష్టిగా విజయవంతం చేయడానికి వివిధ శాఖల అధికారులతో సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు 11 రోజుల పాటు దసరా ఉత్సవాలు జరుగుతాయని వెల్లడించారు. సెప్టెంబర్ 29వ తేదీ మూలా నక్షత్రం రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్నారు. ఈ ఏడాది కొత్తగా కాత్యాయని దేవి అలంకరణ ఉంటుందని తెలిపారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ప్రత్యేక శ్రద్ధతో దసరా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మనం అందరికి గుర్తుపడడానికి ఈజీగా ఉంటుంది. లేకపోతే ఎవరు పడితే వాళ్ళు చొరబడిపోతాం చేస్తా ఉన్నారు. పెద్ద కాస్ట్ కూడా కాదు. ఇందాక మంత్రి గారు అబ్జర్వేషన్ ప్రకారం 160 మందికి ఇస్తే 500 మంది 600 మంది ఇస్తే ఏ సిస్టమ్ పనిచేయదు. అందులో వేరే టెంపుల్స్ లో సునాయాసంగా చేస్తా ఉంటే మన టెంపుల్ లో చేయలేకపోవడం అంటే సిస్టమిక్ ఫెయిల్యూర్. దేర్ ఇస్ నో నీడ్ టు రీఇన్వెంట్ ది వీల్ అగైన్ అండ్ అగైన్. అనేక టెంపుల్స్ ఆంధ్రప్రదేశ్ లోనే చేస్తా ఉన్నారు. ఇక్కడ మనకి కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారు కానీ వీళ్ళందరూ కూడా చేసి వచ్చిన వాళ్ళే, కొత్త వాళ్ళు కాదు. ఈ వాలంటీర్స్ ను కూడా ఇచ్చేటప్పుడు వాళ్ళకు కూడా క్రిస్టల్ క్లియర్ గా అంటే ఇప్పటికిప్పుడు మనం డ్రెస్ కోడ్ పెడతాం అని అంటే సాధ్యమైన పని కాకపోవచ్చు, కానీ RFID ట్యాక్స్ ఇవ్వడం మాత్రం చాలా ఈజీ. దాన్ని మానిటర్ చేస్తే ఎవరు ఎక్కడ ఎంతమంది వస్తున్నారు ఏమిటనేది చాలా తెలుసు. అట్లాగే లాస్ట్ టైం హోల్డింగ్ ఏరియాస్ అనేది ఫస్ట్ టైం మనం ఇంట్రడ్యూస్ చేసాం. కమిషనర్ ఆఫ్ పోలీస్ కూడా చాలా వెంటనే దాన్ని గ్రాస్ప్ చేసి చేయడం జరిగింది. మొత్తం 6 పెట్టినట్లున్నాం. ఆ 6 చోట్ల నుంచి కూడా వెబ్ పోస్టింగ్ పెడితే అక్కడ నుంచి ఎంతమంది రిలీజ్ చేయాలి అనేది క్లారిటీ ఉంటుంది. ఇక్కడ మన బటన్ నొక్కితే క్యూ లైన్స్ లో అనవసరంగా తొక్కించడం కానీ క్యూ లైన్స్ లో విపరీతమైన జనం ఉంటుంది కానీ అవసరం. అందరికీ కూడా ఈజ్ ఆఫ్ దర్శన్ అనే కాన్సెప్ట్ తో వెళితే ఆ వెబ్ హోస్టింగ్ పెట్టేస్తే తెలుసు. ఇక్కడ మనం రిలీజ్ చేస్తేనే వాళ్ళు అక్కడి నుంచి రిలీజ్ చేస్తారు. లాస్ట్ టైం నేను ఇస్కాన్ వాళ్ళతో మాట్లాడి అక్కడికి వాళ్ళకి ఏమన్నా టీ అల్పాహారం కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. PIM రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశం విజయవాడలో కె లోకనాథం అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, యు వాసుకి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గోదావరికి వస్తున్న వరదలతో పోలవరం ముంపు గ్రామాల్లోని ప్రజలను భయాందోళనకు గురి చేస్తుందని, రాష్ట్రంలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల పంటలకు తీవ్ర నష్టం జరిగిందని, చెరువులు కుంటలకు గండ్లు పడ్డాయని, నష్టపోయిన ప్రతి ఎకరాకు 10,000 చొప్పున ప్రభుత్వం సహాయం చేయాలని కోరారు. రైతుల సంక్షేమం దృష్ట్యా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త బాధ్యతపై పంటల బీమా పథకం నిర్వహించాలన్నారు. గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి చాలా చోట్ల పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఖరీఫ్ పంటలు మధ్యలో ఉన్నటువంటి స్టేజ్లో ఒకవైపు వరి పంటకి యూరియా దొరకటం లేదు, కలుపు పెరిగిపోతున్నది. ఈ స్థితిలో ఈ వర్షాలు చాలా ప్రాంతాలు ముఖ్యంగా వరి, ఈ పత్తి, మినుము, పెసర ఈ పంటలన్నిటికి కూడా నష్టం జరిగింది. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు అంటే ఉమ్మడి కృష్ణా, గుంటూరు, అలాగే అనంతపురం కొన్ని జిల్లాల్లో, గోదావరి జిల్లాల్లో ఈ వర్షాల వల్ల భారీ నష్టం జరిగింది. కుంటలు, చెరువులు తెగిపోవటం. అన్నిటికన్నా మించి ఇప్పుడు నిన్న ఈరోజు గోదావరికి వరదలు మొదలైనవి. నిన్నటిదాకా కృష్ణా, ఇప్పుడు గోదావరికి మొదలైనవి. ఈ గోదావరి వరదల వల్ల ఏజెన్సీ ప్రాంతం, మునక ప్రాంతాల్లో గ్రామాల్లోకి నీళ్లు ఆల్రెడీ ఇప్పుడు ప్రవేశించడం మొదలైంది. గ్రామాల నుంచి ప్రజలను తరలించడానికి నిన్నటి వరకు బోట్లు కూడా పెట్టలేదు, ముందస్తు సిద్ధం కూడా చేసుకోలేదు. మనం ప్రకటనలో బ్రహ్మాండంగా అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని వచ్చినా ముందస్తు చర్యలను తీసుకోలేదు. ఈరోజు బోట్లు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. వాళ్ళ క్యాంపులు నిర్వహణ జరగాలి. మొత్తం మునక ప్రాంతాల్లో, పోలవరం మునక ప్రాంతాల్లో వరద వచ్చినప్పుడల్లా జనం గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి. ఎందుకంటే కింద పోలవరం ఉంది, అక్కడ నీళ్లు అడ్డపడతాయి. కొద్దిపాటి వరద వచ్చినా సరే ఓడల్లోకి నీళ్లు తన్నుకుపోతూ ఉన్నాయి. ఈరోజు కూడా పునరావాసానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ప్రాధాన్యతను ఇవ్వటంలా.
డ్యామ్కి అత్యధిక ప్రాధాన్యత వచ్చిన 12,000 కోట్ల రూపాయల్లో పునరావాసానికి 900 కోట్లు కేటాయిస్తే ఆ 900 కోట్లు 500 కోట్లు అంతకుముందు ఇళ్ళు కాలనీలు నిర్మించిన కాంట్రాక్టర్లు బకాయిలు చెల్లించడానికి ఇచ్చేసి. ఏపీలో వైఎస్ఆర్సీపీ నాయకుల విషయంలో కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. జైలులో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డికి కోర్టు డైరెక్షన్ ప్రకారం ఇచ్చిన సదుపాయాలు కూడా అమలు కావడం లేదన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డిని కలిశారు. అనంతరం పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నాయకుల విషయంలో కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. గతంలో జైలు వద్ద పోలీసుల ఆంక్షలు ఏ విధంగా ఉండేవో ఇప్పుడు ఎలా ఉన్నాయో స్పష్టంగా కనపడుతోందని, ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరించడం సరికాదన్నారు. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వం ఎంత కక్ష సాధింపుకు దిగజారిందో ప్రత్యక్షంగా మీరందరూ మీడియా వారు మీరే చూడొచ్చు. గతంలో నేను వచ్చేప్పుడు మీడియా పాయింట్ ఎక్కడున్నది, ఈరోజు మీడియా పాయింట్ ఎక్కడుంది, ఈ బారికేడ్స్ అన్నీ గతంలో ఉన్నాయా లేదా, ఇవి చూస్తేనే అర్థమవుతుంది ఎంత కక్ష సాధింపుగా వ్యవహారం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం అని చెప్పి. తప్పనిసరిగా ఇంత కక్షపూరితంగా వ్యవహారం చేసే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలిసే విధంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండి ఈ విధంగా వ్యవహారం చేస్తే గతంలో ఆయన అరెస్ట్ అయినప్పుడు కానీ ఆ తర్వాత కానీ ఆయనకు ఏ విధంగా ఇక్కడ ఇదే జైల్లో మర్యాదలు జరిగాయి, ఈరోజు ఏ విధంగా ఇంత కక్షపూని వ్యవహారం చేస్తూ ఉన్నారు. జైలు సిబ్బంది కానీ బయట పోలీసులు కానీ అందరూ కూడా చాలా కక్షపూరితంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఇది ఒక ప్రభుత్వం చేయాల్సింది కాదు, కానీ ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. దీనికి తప్పనిసరిగా ప్రతిఫలం తీర్చుకోక తప్పదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం మామిడి కుదురు మండలం అప్పన్నపల్లి కాజ్వే పైకి 2 అడుగుల మేర వరద నీరు చేరింది. దీంతో అప్పన్నపల్లి బి దొడ్డవరం పెదపట్నం లంక గ్రామాలకు రోడ్డు రవాణా నిలిచిపోయింది. 3 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ మార్గంలో రాకపోకలను పూర్తిగా నిలిపివేసి అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 23న పెద్దాపురం నియోజకవర్గ పర్యటన నేపథ్యంలో సామర్లకోట పెద్దాపురం పట్టణాల్లో భారీ ఏర్పాట్లు చేపట్టారు. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో పనులు కొనసాగుతున్నాయి. వివిధ శాఖల అధికారులు కూడా ఆయా ప్రాంతాలకు చేరుకుంటున్నారు. సామర్లకోట పెద్దాపురం ప్రధాన రహదారిలో లేఅవుట్ వద్ద సభా వేదిక నిర్మాణ పనులను చేపట్టారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం పర్యటించనున్నట్లు పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పలు కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన జరుగుతుందని చినరాజప్ప పేర్కొన్నారు. పెద్దాపురం నియోజకవర్గం మొత్తం P4 బంగారు కుటుంబం 2500 కుటుంబాలను దత్తత తీసుకున్నట్లు తెలియజేశారు. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరి పెద్దాపురం వచ్చే సందర్భంలో మరి పెద్దాపురాన్ని పెద్ద ఎత్తున మరి ఆయన కార్యక్రమంలో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మరి అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్రానికి సంబంధించిన రాజధాని నిర్మాణం కానీ పోలవరం పెద్ద పనులు చేయడమే కాకుండా జిల్లాలు కూడా తిరిగి జిల్లాలో సమస్యలు తెలుసుకుని జిల్లాలో సమస్యలు పరిష్కారం చేయాలని తీసుకోవడం జరిగింది. జిల్లాలో కూడా తిరుగుతూ ఈరోజు పెద్దాపురం నియోజకవర్గానికి కాకినాడ పార్లమెంటు పెద్దాపురానికి ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమం రేపు 11 గంటలకి హెలికాప్టర్ మీద పెద్దాపురంలో దిగడం జరుగుతుంది. దిగిన తర్వాత అక్కడ డ్రైన్స్ అన్ని కూడా అంటే ఈ కార్యక్రమం కూడా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్ర ఆ కార్యక్రమం కనుక ఈ డ్రైన్లు పరిశీలన కానీ శానిటేషన్ పరిశీలన కానీ చూసే పరిస్థితి ఉంది. అంచేత డ్రైన్స్ ఎలా ఉన్నాయి శానిటేషన్ ఎలా ఉందని చెప్పి పెద్దాపురం పట్టణంలో పరిశీలనకు రావడం జరుగుతుంది. అది అయిన తర్వాత ర్యాలీగా ఆయన పాదయాత్ర చేసుకుంటూ ఒక మీటింగ్ దగ్గర రావడం. మీటింగ్లో కూడా ముఖ్యంగా 2 విషయాల మీద మీటింగ్ చేయాలి. ఒకటి స్వచ్ఛ ఆంధ్ర, రెండోది P4. ఈ 2 విషయాల్లో కూడా ఫోకస్ చేయడం జరిగింది ఆయన. అదే కాకుండా రాష్ట్రానికి సంబంధించిన అనేక సమస్యలు కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఆయన P4కి సంబంధించి
ఇలా దత్తత చేసే కార్యక్రమం తీసుకొని మా నియోజకవర్గానికి వచ్చినప్పటికి 2500 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది బంగారు కుటుంబాలు. అందులో కొంతమందిని కూడా దత్తత చేసుకోవడం జరిగింది. అందుచేత ఇవన్నీ కూడా రేపు కూడా ఎవరైతే దత్తత ఉన్నారో, ఎవరైతే ఈ బంగారు కుటుంబం దత్తత చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా కొంతమంది కలపడం జరుగుతుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పోలవరం మండలం మురమళ్ళ గ్రామంలో నిత్య కళ్యాణం పచ్చతోరణం విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం నందు లక్ష రుద్రాక్ష అర్చన కార్యక్రమం నిర్వహించారు. శ్రావణ మాసం మాస శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పవిత్ర వారణాసి క్షేత్రం నుంచి తీసుకొచ్చిన లక్ష రుద్రాక్షలతో పవిత్ర గౌతమి నది వద్ద జలాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు రుద్రాక్షను ఉచితంగా అందజేయనున్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆలయాలపై వైసీపీ రాజకీయ క్రీడ నడుపుతోందని, హిందువులను అవమానించేలా వైసీపీ ప్రవర్తిస్తోందన్నారు. దేవాలయాలు, ఆలయ పాలక మండళ్లపై వైసీపీ విమర్శలు చేస్తోందని, ఆలయాలపై వైసీపీ నేతలు ద్వేషాభావం చూపిస్తున్నారని మంత్రి అన్నారు. పార్టీ అధ్యక్షుడి నుంచి కార్యకర్తల వరకు విషం చిమ్ముతున్నారని, తిరుమలపై వైసీపీ నేతలు అర్థం లేని విమర్శలు చేస్తున్నారని, జగన్ మీడియాలో తిరుమలపై అడ్డగోలు రాతలు రాస్తున్నారన్నారు. ఆలయాల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఆధ్యాత్మికతని పెంపొందించేటువంటి, హిందుత్వాన్ని ప్రచారం చేసేటువంటి, సనాతన ధర్మాలు ఆచారాలకు కట్టుబడినటువంటి విధానాలు గత ప్రభుత్వంలో లేవు. ఈ ప్రభుత్వంలో ఇప్పటికే ప్రారంభించి తొలి 9 మాసాల్లోనే అనేక విధాలుగా ఆలయాలను ప్రక్షాళన చేసినటువంటి ప్రభుత్వం ఇది. నాయకుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా గుర్తు చేసుకునేటువంటి పరిస్థితి. అందుకనేనేమో ప్రతిపక్షం దేవాదాయ శాఖ పట్ల, ఈ యొక్క ఆచార వ్యవహారాల పట్ల, నిత్యం జరిగేటువంటి ధూపదీప నైవేద్యాల పట్ల, మరి ఆధ్యాత్మికత ఉట్టిపడేటువంటి కైంకర్యాల పట్ల ఒక ద్వేషభావాన్ని ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు పైనుంచి కింద వరకు, ఆ పార్టీ అధ్యక్షుడి నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు ఇవాళ దుర్మార్గమైనటువంటి పద్ధతిలో ఈ వ్యవస్థని నిరంతరం విమర్శల పాలు చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎన్ని రకాలుగా ఈ ప్రభుత్వం మొదలుపెట్టిందో అన్ని పద్ధతుల్ని చేస్తామని చెప్పినవన్నీ కూడా చేసినటువంటి ప్రభుత్వం ఇది. అందుకే ఈ సందర్భంలో ఒక్క వాక్యం మాత్రం చెప్పాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని, ఆయన అనుచరగణాన్ని దేవుడు క్షమించడు. కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నువ్వు వైకుంఠం పైనే విషం జిమ్మేటువంటి పరిస్థితులు, జరగనివి జరిగినట్లుగా నీ మీడియాలో, నీ బులుగు మీడియాలో వివిధ రకాలుగా ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారనేటువంటి ఒక తప్పుడు ఆలోచనని, మార్గాన్ని ఎంచుకున్నారు మీరు.
అంతకంతకు పెరుగుతున్న వరద ఉధృతితో ముమ్మిడివరం నియోజకవర్గంలోని లంక గ్రామాలు ఆందోళనలో ఉన్నారు. గురజాపు లంక, కూనాలంక గ్రామాల్లో ప్రధాన రహదారికి ఇరువైపులా వరద నీరు చేరుతుంది. ఇరువైపులా ఎర్ర జెండాలతో కూడిన కర్రలు రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది పాతుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పోలవరం మండలం భైరవపాలెం ద్వీపం చుట్టూ నీరు ఉన్నప్పటికీ ఆ గ్రామ ప్రజల గొంతు తడవడానికి చుక్క నీరు కూడా దొరకని పరిస్థితి. స్వచ్ఛమైన నీటి కోసం ఆ గ్రామస్తులు పడుతున్న అగచాట్లు అన్నీ ఇన్ని కావు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జల్ జీవన్ మిషన్ పథకం కింద ఇంటింటికి కుళాయి కనెక్షన్లు ఉన్నా వాటిలో చుక్క నీరు రావటం లేదని అక్కడి మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రభుత్వం ఇస్తున్న కుళాయిల ద్వారా తమకు నీరు అందడం లేదని, కొంతమంది గ్రామ పెద్దలు మాత్రం మోటార్లను ఉపయోగించి మంచినీటిని తమ ట్యాంకుల్లో నింపుకుంటున్నారని మహిళలు ఆరోపిస్తున్నారు. తమకు మాత్రం గుంతల్లో పట్టిన నీటిని పట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. ఇందులోకి వచ్చేసి ఆ నీరే పీతులు గీతులు తేలిపోయి ఆ నీళ్ళే తాగడం వస్తుంది. సంవత్సరానికి ఒకసారి అన్నా తీయలేదు. గత సంవత్సరానికి ఒకసారి తీస్తున్నాలండి. శివరాత్రికి తీస్తామని శివరాత్రికే ఆ గత్రి తోడుకుంటామండి. నీళ్ళు తోడుకుండి పట్టుకుంటామండి. ఇలా పొల్లు ఇట్టేసుకుంటామండి. ఇందులో కలిసిపోతుందండి. గోదావరి నీరు పీతులు గీతులు అన్ని తేలి వచ్చేదండి. ఇందులో కలిసిపోతుందండి. ఇంకా అనుభవం తాగాలండి. ఇవ్వాలండి. ఇప్పుడు అరగంట వదలమన్నారు. ఎవరో చెప్పాలని పొలా వదిలి అతను ఎడతాలు సంవత్సరానికి ఎంత గంట వదిలిపోయాడు. ఇప్పుడు అరగంటే. కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ మరిడమ్మ అమ్మవారి దేవస్థానం నందు ఆలయ ఈవో విజయలక్ష్మి ఆధ్వర్యంలో శ్రావణ మాసంలో 5వ మరియు చివరి శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలు అంగరంగ వైభవంగా సుమారు 1000 మంది మహిళా భక్తులతో జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ మరిడమ్మ అమ్మవారు వేరుశనగకాయల అలంకరణతో దర్శనమిచ్చారు. చిత్తూరు జిల్లా నలుమూలల నుంచి గాంధీ రోడ్లోని జిల్లా సహకార వ్యవసాయ గిడ్డంగి దగ్గరికి చేరుకున్న రైతులు శుక్రవారం ఉదయం నుంచే సబ్సిడీ యూరియా కోసం బారులు తీరారు. అయితే తమ మండల కేంద్రాల్లో రైతు భరోసా కేంద్రాల వద్ద యూరియా అందుబాటులో లేకపోవడంతో పంట నష్టపోతామని రైతులు ఇక్కడికి వచ్చినట్లు చెప్తున్నారు. 3 నెలలు అయింది నాకు యూరియా రాలేదు. వచ్చినా కూడా రేటే మాకు గోమార్పు వస్తుంది, లేదంటే వేరే ప్రైవేట్ దీనికి వస్తుంది. మనం పోయి అడిగినామంటే వాళ్ళు ఫస్ట్లోనే వచ్చింది, ఫస్ట్లో తీసుకోమని వాళ్ళు అయిపోతుంది లేదనేస్తారు. మళ్ళీ ఇప్పుడు 3 నెలలుగా డిమాండ్. ఎంత చేస్తున్నావు? పైరు ఎంత చేస్తున్నావు? 2 ఎకరాలు నాటినాం. మడి 3 నెలల నుంచి జరుగుతాం. ఇప్పుడు నాటి 1 నెల అయింది. అప్పుడు కసుపు పొడి కావాలనేసి వచ్చినాం, అప్పుడు దొరకలే. ఇప్పుడు మడికే కావాలనేసి కూడా మళ్ళీ మడి కావాలంటే కూడా చూడండి అమ్మ వచ్చి ఫోటో కూడా తీసుకోండి అంటే వచ్చినారు వాళ్ళు అగ్రికల్చర్ ఆఫీస్ వాళ్ళు చూసినారు, రాయించిన స్లిప్ ఆడిపోయే కొందుకే అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు ఏడ ఉండదు అని చెప్పినారు. ఇక్కడికి వచ్చినాము. ఒక్కో రైతుకి ఎన్ని మూటలు ఇస్తారా? 1 మూటైనా. 1 మూట సరిపోతుంది. 2 ఎకరాలు నాటు, 1 ఎకరా నాటు 10 గుంటలు కూడా ఉన్నీలే సరిపోతుందా? ఏడు సరిపోతుందా? ఇప్పుడు 15 గుంటలు అనుకో, 15 గుంటలు మూట ఎట్లా అవుతుంది? ఎంత కావాల్సి వస్తుంది? 2 మూటలు వేసుకుంటే 15 గుంటలు. ఎంత పడుతుంది ఇప్పుడు మూట? మూట వచ్చి ఆడొచ్చి 300 కని ఇచ్చినారు. ఇక్కడ ఎంత ఇస్తారో తెలియదు, అడగలేదు. మామూలుగా రైతు భరోసా కేంద్రాలకు ఎత్తుకొస్తారు కదా. 70 అనేసి ఇచ్చినారు. భూ సమస్యకు పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఆదేశించిన ఆర్డీఓ కార్యాలయ సర్వే అధికారులు పట్టించుకోవడం లేదు. గ్రౌండ్ రిపోర్ట్ ఇవ్వమని సర్వే అధికారులకు కలెక్టర్ ఆదేశించినప్పటికీ తప్పుడు రిపోర్టులు అందజేస్తున్నారు. సర్వే అధికారుల పనితీరును నిరసిస్తూ చిత్తూరు ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఐరాల మండలం పందికొట్కూరు గ్రామానికి చెందిన నాగభూషణం నాయుడు వినూత్న రీతిలో నిరసన చేపడుతున్నారు. మాది ఐరాల మండలము, ముదివల్ల రెవెన్యూ గ్రామము, పందికొట్టూరు విలేజ్. మాకు ఒక సర్వే నెంబర్లో డాక్యుమెంట్ 2 ఎకరాలు ఉండింది. పట్టాదారు పాస్బుక్లో 30 సెంట్లు ఎక్కింది. అది కట్టమంటారు, దున్నుకునే నేల కాదు, రాయి రప్పగా ఉండింది. మా పెద్దవాళ్ళకి తెలియదు, పాస్బుక్ ఎక్కించుకోలేదు.
అవి ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి మా పొలంలోకి వచ్చినప్పుడు నాకు తెలిసింది మన పొలంలోకి వస్తాను, కానీ డాక్యుమెంట్ల గురించి పత్రాల గురించి నాకు తెలియదు. అప్పుడు నుంచి పోరాడుతున్నాను. మా చూడ చంద్రబాబు నాయుడు గంగా నెల్లూరు సార్ ఆడికి వచ్చినాడు. సార్ కారు కట్టంగానే పోయినా డైరెక్ట్గా ఆయన వాళ్ళ సీసీ గారు చెప్పి కలెక్టర్ గారు డైరెక్ట్గా ఎంఆర్ఓ గారు చెప్పినారు గ్రౌండ్ రిపోర్ట్ పంపించమని. పంపించారు, సరిగ్గా పంపించలేదు. మళ్ళీ కట్టిన చలానా, మళ్ళీ మొన్న రోడ్ అయితే జరిగింది, ఇంకా రిపోర్ట్ పంపించడం లేదు. సమస్య పరిష్కరించేసినవని వచ్చేసింది. మా సమస్య అంతా వీళ్ళతోనే ఆడ గ్రౌండ్ లెవెల్లో సర్వేర్ వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు వచ్చి అడ్డం పడిపోతారు. ట్రైనింగ్ కలెక్టర్ కూడా వచ్చి పంపించినారు సార్ ఒకసారి, అప్పుడు కూడా రిపోర్ట్ సక్రంగా రావడం లేదు. 6వ అప్పీల్ కంప్లీట్ అయిపోయింది, విచారణ పూర్తి అయిపోయింది. సారు గ్రౌండ్ రిపోర్ట్ వస్తే నీకు పడేదారు పాస్బుక్ మంజూరు చేస్తామని చెప్పి మన సోమవారం కూడా అగ్రిమెంట్ వెళ్ళిపోతే ఆర్డీఓ సార్ చెప్పినాడు. ఈ సర్వేర్లు వీళ్ళు చేయడం లేదు, వీళ్ళు వెనక్కి తొక్కుతున్నారు, సక్రంగా చేయడం లేదు. వీళ్ళు వచ్చి ఆడ చీట్ చేస్తున్నారు, వీళ్ళు అడ్డం పడుతున్నారు. వీళ్ళు రాకూడదు, వీళ్ళకి నోటీసులు లేవు. రెడ్డమ్మ పెద్ద లవకుమారు మాకు దూర బంధువులు, దగ్గర బంధువులేం కాదు. ఆల్రెడీ భూ సమస్య గురించి ఆల్రెడీ ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి అమ్మేసినారు, కబ్జాలు వెళ్ళారు, అమ్మేసినారు. అమ్మిన వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయినారు, మళ్ళీ వీళ్ళే వస్తున్నారు. పొన్నూరు పట్టణంలో గంజాయి అమ్ముతూ తాగుతూ ఉన్న 14 మందిని అర్బన్ సిఐ వీరా నాయక్ అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. తన సిబ్బందితో కలిసి చాకచక్యంగా పట్టుకున్న అర్బన్ సిఐ వీరా నాయక్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఒరిస్సాకు చెందిన మనోజ్ అనే వ్యక్తి పొన్నూరు పట్టణానికి చెందిన షేక్ ఫజల్ కు ఇస్తున్నాడని తెలిపారు. వీరి వద్ద కిలోన్నర గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా వీరి వద్ద నుంచి కొనుగోలు చేసి గంజాయి సేవిస్తున్న మరో 8 మంది యువకులపై కూడా కేసు నమోదు చేశారు. ప్రధాన ముద్దాయి అయిన ఫజల్ తల్లి కూడా గంజాయి అమ్ముతున్నట్లు విచారణలో తెలిసినట్లు డీఎస్పీ జనార్దన్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రధాన ముద్దాయి అయిన షేక్ ఫజల్ తల్లి అయిన ఆశా, ఒరిస్సా నుంచి గంజాయి సరఫరా చేస్తున్న మనోజ్ పరారీలో ఉన్నారు. సూర్యాపేట జిల్లాలో అక్రమాలకు అడ్డాగా గరడేపల్లి ఎంఆర్ఓ కార్యాలయం మారింది. భూమి యజమానికి తెలియకుండా మరొకరి పేరును రెవెన్యూ సిబ్బంది చేర్చారు. ఏకంగా వైటర్నర్తో అసలు పేరు చెరిపేసి మరొకరి పేరును చేర్చారు. కల్మల చెరువు గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 59లో భూక్య నాగమణికి 3 ఎకరాల భూమి ఉంటే ఆమెకు తెలియకుండానే మరొకరి పేరును పహాణీలో చేర్చిన వైనం ఇక్కడ చోటు చేసుకుంది. ఇదేంటని అడిగితే కనీసం రెవెన్యూ అధికారులు స్పందించడం లేదని పలువురు అంటున్నారు. చేసేదేం లేక బాధితురాలు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సూర్యాపేట జిల్లా జాన్ పహాడ్ పంచాయతీ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించారు. ఈ సోదాలో మహబూబ్ నగర్ డీఎస్పీ సిహెచ్ బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ పాలకవీడు మండలం జాన్ పహాడ్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇంజమూరి వెంకయ్యపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారు నుంచి 20,000 రూపాయలు లంచం డిమాండ్ చేసినందుకు ఏసీబీ కార్యాలయంలో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. నా పేరు సిహెచ్ బాలకృష్ణ, డిఎస్పీ ఏసీబీ మహబూబ్ నగర్ రేంజ్. నల్గొండ ఏసీబీ రేంజ్ ఆఫీస్కు 19th రోజు రమావత్ స్వామి రెసిడెన్స్ ఆఫ్ కొత్తతాండ అనే వ్యక్తి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్లో ఏంటంటే వాళ్ళ భార్య పేరు మీద ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయింది. అందులో భాగంగా బేస్మెంట్ లెవెల్లో 1,00,000 రూపాయలు, రూఫ్ లెవెల్లో 1,00,000 రూపాయలు, 2,00,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో బెనిఫిషియరీ బ్యాంక్ అకౌంట్లో పడ్డాయి. అట్టి విషయము పంచాయత్ సెక్రటరీ ఈ వెంకయ్య గారు తెలుసుకొని వాళ్ళకు ఫోన్ చేయడం జరిగింది. మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి, అందులో 2 లక్షలు పడ్డాయి కాబట్టి 20,000 తీసుకొచ్చి ఇవ్వాలా, 20,000 ఇవ్వకపోతే నెక్స్ట్ అమౌంట్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ అన్నీ ఆపేస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. లాస్ట్కు 15,000 ఇవ్వాలని చెప్పిండు. ఫస్ట్ ఇప్పుడు 10,000, థర్డ్ ఫేజ్ శాంక్షన్ అయినాక 5,000 ఇవ్వాలని చెప్పింది. ఆయనకు ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టి ఏసీబీ ఆఫీస్ నల్గొండకు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఫిర్యాదు పైన వెరిఫై చేసి ఈరోజు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తులో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. రానున్న వినాయక చవితి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో మత సామరస్యంతో విజయవంతంగా నిర్వహించుకోవాలని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ పిలుపునిచ్చారు. మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు వివిధ మత పెద్దలతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పండుగలు మన సంస్కృతికి ఐక్యతకు ప్రతీకలని, వాటిని సహోదర భావంతో జరుపుకోవాలన్నారు. ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీస్ శాఖ పటిష్టమైన నిఘా ఏర్పాటు చేస్తుందని తెలిపారు. వినాయక మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని, ప్రతి మండపం వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. గణేష్ నవరాత్రుల్లో డీజే సిస్టంలకు ఎలాంటి అనుమతి లేదని ఆయన పునరుద్ఘాటించారు. స్టార్ట్ అయింది ఇందాక అందరు పెద్దలు అన్ని విషయాలు చెప్పారు. ఆఫీసర్
ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు విగ్రహాలు తరలిస్తారు. అంటే మా సైడ్ నుంచి ఏంటంటే వీలైనంత వరకు మీడియం టైప్ విగ్రహాలు పెట్టుకోండి. భారీ పెద్ద విగ్రహాలు పెట్టుకుంటేనే మనం పెద్దగా చేసినట్టు ఫీల్ కావద్దు. ఎట్లా అంటే దానికి ఎన్నో అంటే చూస్తున్నాం మేము పెద్ద పెద్ద విగ్రహాలు దాన్ని తీసుకొచ్చేటప్పుడు దాన్ని లోడ్ చేసేటప్పుడు మళ్ళీ దించేటప్పుడు మళ్ళీ నిమజ్జనం రోజు మళ్ళీ దాంట్లో పెట్టేటప్పుడు ఏదైనా కొంచెం జారిపోయి కింద పడడము లేకపోతే కరెంట్ వైర్లు ఉంటే దాన్ని పైకి జరపడం నానా యాత్రలు పడుతూ నేను చూస్తున్నాను. వీలైనంత వరకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నా సజెషన్ ఏంటంటే మరీ పెద్ద పెట్టే చిన్న పెట్టే దేవుడు అంటే మీడియం టైం పెట్టుకోండి. తర్వాత ఆన్లైన్ ఒకటి అప్లికేషను, అది పర్మిషన్ అని కాదు, ఇంటిమేషన్. మాకు ఫలానా విద్యానగర్లో ఫలానా ఈ గల్లీలో ఉందంటే మాకు తెలియాలి. పర్పస్ దాని యొక్క ఉద్దేశం ఏంటంటే మందమరిలో టోటల్గా ఎన్ని విగ్రహాలు ప్రతిష్టాపన చేసింది, దాని లొకేషన్ ఎక్కడెక్కడ ఉంది, తర్వాత దాని నిర్వాహకులు ఎవరు, వాళ్ళ ఫోన్ నంబర్లు దాంట్లో ఉంటుంది ఆ ఫార్మాట్. అండ్ అది ఏ రోజు ఇమర్షన్ అవుతుంది, డేట్ ఉంటుంది, డేట్ ఆఫ్ ఇమర్షన్ ఎక్కడ అవుతుంది, అవి తెలుసుకోవడం కోసం మాకు అది ఆన్లైన్ చేయరాకపోతే మా బ్లూ కోడ్ సిబ్బంది మా ఎస్ఐ గారు టౌన్లో ఆల్రెడీ తిరగడం స్టార్ట్ చేశారు. అవన్నీ నింపాలన్నమాట. డేట్ ఆఫ్ ఇమర్షన్. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి యాగంటి వెంకట గోపి మాట్లాడుతూ ఆగస్టు 10, 11 భీమవరంలో జరిగినటువంటి ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో భవిష్యత్ కార్యాచరణపై చర్చించామని, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ స్థితి, రాష్ట్ర స్థితి మరియు కోచింగ్ సెంటర్ల యొక్క స్థితిగతులపై తీర్మానాలు ప్రవేశపెట్టామని తెలియజేశారు. రాష్ట్రంలో విద్యారంగ చూస్తుంటే దయనీయ పరిస్థితిలో ఉందని, దీని యొక్క కారణం నారా లోకేష్ పూర్తి స్థాయిలో విద్యాశాఖని పట్టించుకోకపోవడమే కారణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీ బస్సు పథకాన్ని అమలు చేస్తూ ఆటో మోటార్ కార్మికులకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయకపోవడాన్ని ఆటో మోటార్ ట్రాన్స్పోర్ట్ సంఘాల రాష్ట్ర నాయకులు ఖండించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 14 నెలలు గడిచిన ఆటో మోటార్ కార్మికులకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం మంత్రుల సబ్ కమిటీ పేరుతో కాలయాపన పద్ధతులను అనుసరించడం అన్యాయమన్నారు. తక్షణం ప్రతి డ్రైవర్ కి ఏడాదికి 15,000 రూపాయలు, జీవో నెంబర్ 21 రద్దు, సాధికారత బోర్డు ఏర్పాటు వంటి ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట పాత బస్టాండ్ సెంటర్ రావులపాలెం మండల ఈతకోటలో చిరు పవన్ అభిమానులు మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసరావు పాల్గొని కేక్ కట్ చేసి మెగా అభిమానులకు కేక్, చాక్లెట్లను పంచిపెట్టారు. అనంతరం బాణ సంచాలతో ఊరేగుతూ చిరు పవన్ అభిమానులు సందడి చేశారు. విజయవాడ రిటైర్డ్ ఆర్మీ జవాన్ బైలా చెన్నయ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముస్లిం మహిళతో కొంతకాలంగా దూరంగా ఉన్నానని, నా సొంత ఇల్లు తాకట్టు పెట్టే విధంగా నాతో సంతకాలు పెట్టించుకుందని అన్నారు. ఆమె కుటుంబ సభ్యులతో వచ్చి నాపై దాడి చేసిందని, నా కూతురు భార్యను కులం పేరుతో తిట్టి బయటకు గెంటేశారని, దౌర్జన్యంగా ఇంట్లోకి వచ్చి 6,85,000 రూపాయలు, 6 తులాల బంగారం తీసుకెళ్లారని అన్నారు. రాచర్ల మండల ఎస్ఐ కోటేశ్వరరావు ఫిర్యాదు ఇచ్చినా తీసుకోవట్లేదని, హోంమంత్రిని కలిసి జరిగిన విషయాన్ని వివరిస్తానని వెల్లడించారు. నా పేరు సుష్మిత, మా నాన్న పేరు చెన్నయ్య. మా నాన్న మీద ప్రాణాపాయం ఉంది సార్. మా నాన్నకి ఏమన్నా అయితే నన్ను చూసుకునే వాళ్ళు లేరు. మా జయ కూడా బాగాలేదు. ఆ దాడిని చేసేటప్పుడు ఉన్నాం సార్. వాళ్ళు 10 మంది అయ్యేసరికి మా నాన్నకి ఏం చేయాలో తెలియక మా నాన్న పారిపోయింది సార్. మళ్ళీ రాత్రి 12 గంటలకు వచ్చి మేమిద్దరమే, మా జయ నేనున్నాం సార్. వచ్చి ఇల్లంతా చెక్ చేసిండ్రు సార్. బెడ్ అంతా దులిపిండ్రు. ఇళ్ళన్నీ గందరగోళం చేసి బీరువా తాళాలు తీసుకొని బండి తాళం తీసుకున్నారు. బీరువా తాళం తీసుకొని బీరువా ఓపెన్ చేసి మా నాన్నకు రిటైర్డ్ అయిన డబ్బులు వచ్చినాయి సార్. అట్లనే నా ఫంక్షన్ కి తీసుకున్న బంగారం ఉన్నది.
అవి 2 తీసుకొని పోయారు సార్. రాత్రినే బండి తాళం కూడా తీసుకొని పోయారు, బండిని కూడా తీసుకొని పోయారు సార్. మళ్ళీ శనివారం 10 గంటలకు వచ్చి బండెద్దుని 10 క్వింటాల ఉలువల్ని దాన్ని అన్ని బలవంతంగా తీసుకొని పోయారు సార్. వాళ్ళు బండి తీసుకొని వచ్చి ఎట్టంటే అట్ట మాట్లాడిండ్రు సార్. కులం పేరు తీసి చెడ్డ మాటలన్నీ తిట్టిండ్రు సార్. వాళ్ళ నుంచి మాకు ప్రాణహాని ఉంది సార్. హోమ్ మినిస్టర్ గారు, నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, దయచేసి మాకు సహాయం చేయండి. సాటి ఆడపిల్లగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ సార్ మాకు ఒక్క సహాయం చేయండి. మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర 53వ డివిజన్లో పర్యటించారు. 37, 50, 51, 52, 53 డివిజన్ ప్రాంతాల్లో వర్షపు నీరు వస్తుందని గణపతిరావు రోడ్డు, గులాం మొహినుద్దీన్ వీధి మరియు ముఖ్యంగా సుబ్బరామయ్య వీధుల్లోకి వచ్చి మా ప్రాంతమంతా ముంపునకు గురవుతుందని, ప్రాణ నష్టం మరియు గోడౌన్లోకి నీరు చేరి ఆస్తి నష్టం జరుగుతుందన్నారు. దీనికి పరిష్కారంగా ఇక్కడ నిలిచిపోయే వర్షపు నీరు వీలైనంత త్వరగా బయటికి పోవడానికి వెహికల్ డిపో సంపు వద్ద మోటార్ సామర్థ్యం పెంచాలని కమిషనర్ ధ్యానచంద్రని కోరగా, వెంటనే మోటార్ సామర్థ్యం పెంచాలని కార్పొరేటర్ అప్పాజీరావు చేసిన సూచనలు అమలు చేసే విధంగా వెంటనే తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.